హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. ఈరోజు బిగ్ బాస్ అందరూ చూశారు కదా. అయితే ఈరోజు ఎంటైర్ బిగ్ బాస్లో మాత్రము రీతు చాలా ఫేక్ గేమ్ ఆడింది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్లో నిజంగా చెప్పాలంటే భరణి గారు అవుట్ అవ్వలేదు. స్టాప్ 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 అన్నందుకంటే ఆయన వినలేదంట, అప్పటికి రాశాడంట. అందుకే అతన్ని గేమ్ నుంచి బయటికి తీసింది. దానికి కారణం ఏంటంటే డిమాన్ పవన్కి మొత్తం బాడీ మొత్తం భరణి రాయడంతో డిమాన్ పవన్ అక్కడ అవుట్ అవ్వాలి. సో డిమాన్ పవన్కి అందులో లోపల ఉంచాలి అని అనుకుంటే భరణిని ఏదో ఒక వంక పెట్టి తీసేయాలి. సో నిన్న మొన్న రీతుకి పెరిగిన ఆ గ్రాపు దీంతో పడిపోయింది. దానికి కారణం తనకు తానే పొడుచుకుంది. సో ఫేక్ గేమ్ టోటల్గా ఆడింది. ఎలాగైనా సరే డిమాండ్ పవన్ని విన్నర్ని చేయడానికి, కెప్టెన్ చేయడం కోసం ఫేక్ ఆడిందని చాలా క్లియర్గా తెలిసింది. సో దీనివలన నాకు తెలిసి నామినేషన్లో పిడి తనకు పడుతుంది. ఈ వారం చాలామంది అమ్మాయికి గట్టిగా వేసుకుంటారు ఫేక్ గేమ్ ఆడిందని. అయితే ఈ గేమ్లో ఎస్పెషల్లీ ఏంటంటే ఇది ఫేవరిజం అంటూ సెలెక్ట్ చేసేటప్పుడు, సభ్యుని సెలెక్ట్ చేసేటప్పుడు భరణిని, తరువాత ఎవరు ఆల్రెడీ చూశారు పవన్, తర్వాత ఇమ్మానియాలు, మనోడు మనీష్ని, వీళ్ళ నలుగురిని సెలెక్ట్ చేశారు. అయితే దీనికి ఏడ్చింది ఎవరు అంటే ప్రియా ఉన్ను శ్రీజ. వీళ్ళిద్దరు భరణికి అవుట్ చేసి బయటికి వెళ్ళిపోయాడని పంపించిన తర్వాత వాళ్ళు కేకలు మామూలుగా వేయలేదు. నిజానికి చెప్పడానికి ఫేక్ గేమ్, అంటే ఒక ఫేక్ గేమ్ని వాళ్ళ యొక్క ఆ కుళ్ళు మనస్తత్వంతో, బుద్ధితో అక్కడ ఫేక్ గేమ్గా ఆడినా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఫేకే, రియల్ కాదు. ఇక్కడ ఇంకో విధంగా ఏంటంటే వాళ్ళ పతనాన్ని వాళ్ళే కూల్చుకుంటున్నారు. ఎస్పెషల్లీ శ్రీజ అయినా ప్రియ అయినా నిజంగా చెప్పాలంటే వాళ్ళు మంచిగా ఉంటే టాప్ 5లోకి ఈజీగా వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత చాలామంది సపోర్ట్ ఉండేవాళ్ళు, ఎందుకంటే అమ్మాయిలు బాగుంటారు. సో యూత్ ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళ బుద్ధిని వాళ్ళే చూపించుకుంటున్నారు. ఎస్పెషల్లీ సంజన అన్నట్టు శ్రీజ కంటే కూడా ప్రియ చాలా డేంజర్. అమ్మాయి చాలా ఈర్ష్యాభావంతో డామినేషన్ క్యారెక్టర్. ఎవరు హరీష్ డామినేషను, కానీ ఎవరిని ఏమో అనుకోకుండా రెడ్ కార్పెట్ వేస్తారు అనుకున్నారు, ఎవరు వేయలేదు. సంజన డామినేట్ చేసేస్తుంది. అది తట్టుకోలేక ఏడ్చుకుంటున్నాడు. కుళ్ళుకుని వెళ్ళిపోతాను, ఇక్కడ ఎవరు మంచోళ్ళు కదా, అది ఇది అని రకరకాలుగా వెళ్ళిపోయి శోభ దగ్గర కూర్చొని మాట్లాడేస్తున్నారు. ఇక్కడ ప్రియ మాత్రం అలా కాదు, డామినేషన్. వానర్ అంటే వానర్ లాగే బిహేవ్ చేస్తుంది. నిజంగా అమ్మాయికి సొంత ఇల్లు ఉండి ఎవరికైనా రెంట్కి ఇచ్చే పోర్షన్ కానీ ఉంటే మాత్రం వెళ్ళకూడదు వాళ్ళ ఇంటికి. ఎందుకంటే డామినేషన్ మామూలుగా ఉండదు, అంత డామినేషన్ చేస్తుంది. ఆ ఉద్దేశంతోనే సంజన కూడా ప్రియాని మాత్రం కెప్టెన్సీ టాస్క్లో మనం సెలెక్ట్ చేయకూడదు, శ్రీజని చేద్దాం అనుకుని. శ్రీజ కుక్కతో ఒక వంకర్ అన్నట్టు శ్రీజ బుద్ధి శ్రీజనే చూపిస్తుంది. అక్కడ సంజనానే సపోర్ట్ చేసినా సంజన మీదకి రివర్స్ అవుతుంది. సో తన బుద్ధిని తనే చూపించుకుంటుంది, వాళ్ళు మారరు. ఇకపోతే కూల్ డ్రింక్స్ ఒక్కొక్కరికి ఇస్తుంటే అందరూ హ్యాపీగా తీసుకున్నారు. ఫ్రెండ్లీగా, జావియల్గా, ఏదో కామెడీగా, ఫన్నీగా వెళ్ళింది. హరీష్కి పిలిచి చెప్తే నాకు అవసరం లేదు తీసుకో, హాపులని యాక్టింగ్ మనకు తెలిసిన బాగా యాక్టింగ్ చేస్తున్నావు అని చెప్పలేదు. ఇంకొకరు ఎవరైనా సంజన ప్లేస్ నుండి చాలా గొడవ అయ్యేది. అది అడ్వాంటేజ్ తీసుకొని మనవాడు కొద్దిగా స్క్రీన్ మీద కొద్దిగా చూపించాలనుకున్నాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే శ్రీజ ఎవరు మన సంజన ఎంట్రుకతో సమానంగా చూసి ఓకే మీ ఇష్టం, దాన్ని నేను చేయలేను అని చెప్పి లైట్ తీసుకొని మిగతా వాళ్ళకి ఇచ్చి అక్కడికి వెళ్ళిపోయింది. సో ఇలాంటి మనస్తత్వము హరీష్ మారడు, శ్రీజ మారదు, ప్రియ మారదు. వీళ్ళు ముగ్గురికి టాలెంట్తో పాటు టాలెంట్ కంటే ఎక్కువగా ఉన్నది కుళ్ళు బుద్ధి. ఆ బుద్ధి వలనే వీళ్ళు గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది. ఎనీ టైము హరీష్ అయితే ఎనీ టైం అవుట్ అయిపోతాడు. అది ఏ టైమా ఏ వారమా, మొన్న సంజన అన్నట్టు 2-3 వారాల్లో అది హరీష్ ఎలిమినేట్ కాకపోతే గుండు గీసుకుంటున్నది. సో అదే జరుగుతుంది, తప్పకుండా అదే జరుగుతుంది. హరీష్ అన్ఫిట్, అసలు డెఫినెట్గా అన్ఫిట్. సో అది తర్వాత ఇంకో విషయం ఏంటంటే గుడ్డు కోసం వీళ్ళు ఎవరూ చెప్పలేదు. ఆ రోజు ఎవరు మన దాన్ని ఏమంటారు, భరణి దాచేశాడు, మేము అడిగినా తెలియదని చెప్పాడు అని కబుర్లు చెప్పారు. మరి అదేవిధంగా ఈరోజు బజర్ టాస్క్లో వాళ్ళు బజర్ ఆల్రెడీ నొక్కేసి కూడా ఫోన్ కాల్ చేసి అది నొక్కారా లేదా అని చెప్పి భరణితో ఫోన్లో మాట్లాడుతున్నాం, నొక్కలేదు అని చెప్పించేశారు. ఇక్కడ ఏంటంటే ఎవరి టీంలో ఉంటే ఆ టీంకి సపోర్ట్ చేయాలి. భరణి ఆ రోజు
అటువైపు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేశాడు. ఈరోజు ఇటువైపు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేశారు. అదేమో తప్పు అనిపించింది, ఇదేమో రైట్ అనిపించింది వీళ్ళకి. సో ఇక్కడ భరణి ఎప్పుడు తప్పు చేయలేదు. వీళ్ళే ప్రియ, శ్రీజ వీళ్ళ పతనాన్ని వీళ్ళే తవ్వుకుంటున్నారు, వీళ్ళే తీసేసుకుంటున్నారు. నిజంగా నేను టాప్ 5లో శ్రీజ ఉంటుంది, ప్రియ ఉంటుంది, ఎవరు హరీష్ ఉంటారు అని ఫస్ట్ డే చూసినప్పుడు నేను అనుకున్నాను. కానీ వీళ్ళు ఎవరు టాప్ 5కి వెళ్ళినట్లేరు. హరీష్ అయితే వెళ్ళడు. శ్రీజను ప్రియ ఇలాగే ఉంటే ప్రియ ఇంటికి వెళ్ళిపోతుంది. కొద్దో గొప్ప శ్రీజ తన మైండ్ గేమ్ ఆడుతుంది కానీ దొరికేస్తుంది. ఎందుకంటే చైల్డ్ మెంటాలిటీ కాబట్టి తను తట్టుకోలేకపోతుంది, ఓపెన్ అయిపోతుంది. తెలివిగా ఆడేస్తాను అనుకుంటుంది కానీ తెలివి తక్కువ. అంటే ఇక్కడ ఎలా అవుతుందంటే డామినేషన్ కొన్నిసార్లు చేయకూడదు. చాలా చిరాగ్గా ఉంటుంది. ఎదుటోళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడకపోయినా, పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా మన దృష్టిలో ఎవడే పిల్ల అనే టైప్లో ఉండి కొద్దిగా మనకి ఇరిటేషన్ వస్తుంది కదా. సేమ్ అక్కడ జరుగుతుంది, ఆడియన్స్లోనే జరుగుతుంది. అమ్మాయి కొద్దిగా అణిగి మణిగి ఉంటే టాప్ 5కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శ్రీజాకి. కానీ అణిగి మణిగి ఉండట్లేదు. అలాంటి మెంటాలిటీస్ ఉంటే మనం చూడడానికి ఒకటి రెండు బాగున్నా మన లైఫ్లో మాత్రం అలాంటి అమ్మాయి ఉండకూడదు అని కోరుకుంటాం. ఎందుకంటే అలాంటి డామినేషను, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీసు మనకు 99% కాదు 100% కూడా వద్దనుకుంటాం. అలాంటి మెంటాలిటీస్ బిగ్ బాస్లో తను చూపిస్తుంది. నిజానికి చెప్పాలంటే తెలివిగా ఉన్న ఏం లాభం? సప్త సముద్రాలు దాటి మురుకు కాలువలో పడిపోయినట్టు తను సప్త సముద్రాలు దాటుతుంది కానీ మురుకు కాలువలో పడిపోతుంది. ఆ బుద్ధి పోవట్లేదు. ఆ బుద్ధి మారితే ఎక్కడో ఒక దగ్గర చేంజ్ అయితే డెఫినెట్గా అమ్మాయికి స్కోప్ ఉంది. కానీ లేదు, ఉండదు. తనకు పోయి తనే తీసుకుంటుంది. సో ఇది నాకైతే వాళ్ళని చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది, అంత కోపం వస్తుంది. అసలు అంత అంటే అంత టాలెంట్ ఉంచుకొని కూడా ఎందుకు అలాగా కుక్కలాగా అవుతారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా వీళ్ళు ముగ్గురిని చూస్తే చాలా చిరాగేస్తుంది బిగ్ బాస్లో. వీళ్ళు ముగ్గురు కనిపిస్తే ఏంటి వీళ్ళు బిహేవియర్ రా బాబు అనుకుని. ఒక అమ్మాయి ఏమో డాక్టరు, ఇంకా అమ్మాయి ఏమో శ్రీజ ఏం చదువుకుందో నాకు తెలియదు. కానీ తెలివైందైనా ఎందుకు ప్రయోజనం ఏముంది? ఆయన మాస్క్ వేసుకుంటేనే బెటర్. మాస్క్ తీసిన దగ్గర నుంచి ఆయనే కరెక్ట్గా లేడు. ఇంకా మనోడు మనీషుడు అనేది ప్రపంచ మేధావి, నాకు మించిన మేధావే లేదనుకుంటాడు ఆయన ఒకడు మరీ వండరు. ఇప్పుడు కళ్యాణ్ అవులాగాడు అయిపోయాడు ఒక విధంగా చెప్పాలంటే. కొద్దో గొప్ప తెలివిగా డిమాండ్ ప్రాబ్లం ఫస్ట్ వీక్ వెళ్ళిపోతాడు అనుకుంటాడు. కెప్టెన్ కూడా అయిపోయాడు సెకండ్ వీక్లో. సో నామినేషన్లో ఉండడు. సో సేఫ్ జోను. ఈ వారం వెళ్ళేది అటు ఇటు కూర్చుంటే ఇప్పుడు కొద్దిగా ఆశాసేని లైన్లోకి వచ్చింది, పర్లేదు కనిపిస్తుంది. తర్వాత సంజన ఆశాసేని ఇద్దరు కొద్దిగా కెమిస్ట్రీ ఇద్దరికి మధ్యలో వస్తుందనే టైంకి మరి అమ్మాయి ఉంటుందా వెళ్ళిపోతుందా అని అర్థం కావట్లేదు. ఈ వారము ఈ వారము ఆశాసేని వెళ్తుందా లేదంటే మాస్క్ మని వెళ్తాడా చూడాలి. వీళ్ళిద్దరిలో ఒకరు ఎగిరిపోతారు. ఎందుకంటే డిమాండ్ భవన్ సేఫ్ జోన్లో ఉన్నాడు, మిగతా అందరూ బాగానే ఉన్నారు. వీళ్ళిద్దరికే డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. నాకైతే డౌట్ వస్తుంది. చూద్దాం ఏదవుతుందేమో. నాకు తెలిసి ఎంటైర్గా ఏంటంటే ఈరోజు కెప్టెన్సీ టాస్క్లో మాత్రం రీతు అయితే ఫేక్ గేమ్ ఆడింది, మామూలుగా కాదు. తన బుద్ధిని తను చూపించుకున్నది. సో డెఫినెట్గా అమ్మాయికి అయితే మైనస్ ఉంటుంది. నెక్స్ట్ పీడి అయితే జనాలు బాగా దింపేస్తారని నాకు అనిపించింది. ఏదో గ్రాఫ్ పెరుగుతుందనే టైంకి తన బుద్ధిని తను చూపించుకున్నది. సో కెమిస్ట్రీ నడపాలా, కొద్ది ట్రాక్ నడపాలనుకున్నది. ఆ ట్రాక్ అయితే నడిపిస్తుంది కానీ ఇక్కడ ఇదైతే ప్రాబ్లం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే కొద్దిగా నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా, డిమాండ్ పవన్కి వీళ్ళకి చేసినంత కూడా రీతుకి చేసినంత కూడా నాకు చేయట్లేదు కదా అని ఎవరు మన సీరియల్ పాప కొద్దిగా ఫీల్ అవుతుంది. సో చూద్దాం ఏది ఎలాగైతేనేమంది. ఈ వారం మీకు ఎవరు నచ్చారు ఏంటి? రీతు కరెక్ట్గా ఆడిందా, ఫేక్ ఆడిందా? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయిపోతారని మీ కామెంట్లో తెలియజేయండి. నాకైతే 12 o'clock రివ్యూ చెప్తుంది. నిద్ర వస్తుంది, మామూలుగా కాదు. చాలా నిద్ర. తనతో నెట్ ఒకటి ఉండట్లేదు. సో ఇది విషయం. ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ సీజన్ బిఫోర్ సీజన్ ఎరగదీసాము. ఈ సీజన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. నెట్ లేకపోవడం వల్ల నాకు అసలు టోటల్గా డిసప్పాయింటెడ్. నేను వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను. ఇంకొక వారం 10 రోజులు పడుతుంది అంటున్నారు. వస్తుందా రాదా కూడా తెలియట్లేదు. నేనేమో 6 months ప్యాకేజ్ ఇచ్చాను. లాస్ట్ టైమే రీఛార్జ్ చేశాను. సో దానివల్ల నాకు ప్రాబ్లం వస్తుంది. అలా చేయకపోతే ఇప్పుడు కొత్తది ఏదో ఒకటి జియోనో ఎయిర్టెల్ ఏదో ఒకటి పెట్టుకునేవాడిని. కానీ ఇది ప్రాబ్లం వల్ల నాకు ఇదంతా వస్తుంది. సో నెట్ ప్రాబ్లం వల్ల నేను ఆ లైవ్ వీడియోస్ కూడా పెట్టట్లేదు. సరిగ్గా అసలు నేను ఎపిసోడ్ తప్ప ఏది చూడట్లేదు. అది నా ప్రాబ్లము. ఏదైతే అప్పుడు సపోర్ట్ చేసినట్టు ఇప్పుడు కూడా మళ్ళీ సపోర్ట్ చేయండి. నాకు తెలిసి ఇంకో వారం రోజుల్లో నెట్ వచ్చేసిందంటే మాత్రం లైవ్ అప్డేట్స్ కూడా మనం చేద్దాము.